హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్నెయిల్లో షార్ట్స్లో మీరు చూస్తే ఉంటారు కదా. సో మళ్ళీ చెప్పి నేనైతే టైం వేస్ట్ చేయట్లేదు. పండగకి మేమందరం కలిసి మా ఊరైతే వెళ్తున్నాము. నాకు ఇలాంటప్పుడు ఒకే ఒకటి అనిపిస్తుంది, హ్యాపీగా దగ్గరగా ఉంటే ఏ ప్రాబ్లం లేదు కదా, రిజర్వేషన్స్ బాధ ఏ బాధ ఉండదు, బస్ టికెట్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ దూరంగా ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అంటే ఏంటో. అంటే నేను వెళ్ళడం ప్రాబ్లం అనట్లేదు, ఈ టికెట్స్ రిజర్వేషన్ చేయించుకోవడమే పెద్ద ప్రాబ్లం. మా టికెట్స్ రిజర్వేషన్స్ కోసం ఒక పెద్ద మినీ యుద్ధమే చేశాము. మాకన్నా మా డాడీయే ఇంకా ఎక్కువ కష్టపడ్డారు. 8 o'clockకి టికెట్స్ ఓపెన్ అయితే ఆయన 8:15 నుండి రెడీగా ఉన్నారు మా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వడం కోసం. బట్ ఎంత రెడీగా ఉన్నా సరే 8 o'clockకి ఓపెన్ అయితే 8:02 కల్లా మా టికెట్స్ అన్నీ అయిపోయాయి. పాపం ఆయన 3 trains ట్రై చేశారు. బట్ 3 trains కూడా వెయిటింగ్ లిస్ట్లోకే వచ్చాయి. అసలు ఎలా అయిపోయా కూడా మాకు అర్థం కాలేదన్నమాట. కొంచెం బాధపడ్డాము అప్పుడు టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదని. బట్ చిన్న హోప్ అయితే ఉంది, పండగ కదా స్పెషల్ ట్రైన్స్ వేస్తారని. బట్ అనుకున్నట్టే స్పెషల్ ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. దానికి ఓపెన్ అవ్వగానే వెంటనే తీసుకున్నాం అనమాట. దానికి మాత్రం టికెట్స్ వెంటనే కన్ఫర్మ్ అయిపోయి అప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఓకే, ఈసారి పండగకి మా ఊరైతే వెళ్తున్నాము అని చెప్పి. గత 2 yearsగా మేము పండగ హైదరాబాద్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. బట్ ఈ ఇయర్ మాత్రం పక్కాగా మా ఇంటికి వెళ్ళాలి, మా ఇంట్లోనే వీడికి భోగి పళ్ళు పోయాలి అని అనుకున్నాం. అనుకున్నట్టే మా టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. సో మేము బయలుదేరాల్సిన రోజు అయితే వచ్చేసింది. సో మా స్పెషల్ ట్రైన్ టైమింగ్ 8:40కి, మేము అందుకే 7:15కే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ తెలిసిందే కదా, మామూలుగానే హెవీగా ఉంటుంది. అలాంటిది పండగ టైం కదా, బీభత్సంగా ఉంటుందని ముందే ఊహించి 1.5 ముందే స్టార్ట్ అయిపోయాము. 1 అవర్లో మేము స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మా బ్యాడ్ లక్ ఎలా ఉందంటే 8:40కి రావాల్సిన ట్రైన్ 10 o'clock వచ్చిందనమాట. మేము ముందే ఎక్స్పెక్ట్ చేసాం, స్పెషల్ ట్రైన్ కదా స్పెషల్గానే వస్తుందో అనుకున్నాం, కానీ మరీ ఇంత లేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 1.5 ఉంది కదా, వెయిటింగ్ హాల్లో కూర్చుందామని చెప్పి వెయిటింగ్ హాల్ బుక్ చేసుకున్నాం. బట్ మా కొడుకు మమ్మల్ని అసలు అక్కడ ఉండనివ్వలేదు. ఏ ట్రైన్ కనిపిస్తే ఆ ట్రైన్ ఎక్కిపోతానని ఒక్కటే గోల్ చేశాడనమాట. అటుపక్క మా హస్బెండ్, ఇటుపక్క మేము, అలా వాటితో అటు తిరిగి ఇటు తిరిగి 1.5 సేపు టైంపాస్ అయితే చేసాము. సో ఎగ్జాక్ట్గా 10 o'clock అయితే మా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈరోజు మా జర్నీలో ఇంకొక మనిషి కూడా మాతో పాటు యాడ్ అవుతున్నారు. అదే తనే మా చెల్లి. సో తనకి లింగంపల్లి దగ్గర అని చెప్పి తను అక్కడ ఎక్కేస్తుంది, మేము సికింద్రాబాద్లో జాయిన్ అవుతున్నాం. సో ఇప్పుడు మా జర్నీని అయితే మేము స్టార్ట్ చేయబోతున్నాం. అలా కింద మీద పడి 1.5 సేపు మా వాడి వెనకాతల తిరిగి మొత్తానికి మా ప్లాట్ఫామ్ మీదకైతే మేము వచ్చేసామన్నమాట. ఇక్కడ మా వాడికి నేను చెప్తున్నాను, రే ఇక్కడ ట్రైన్లో పిన్ని వస్తుంది, నువ్వు పిన్ని అని పిలు, నువ్వు పిన్ని అని పిలిస్తే డెఫినెట్గా వచ్చేస్తుంది అంటే మా వాడు చూడండి పిన్నిని ఎలా పిలుస్తాడు. పిన్ని మీద బెంగ పెట్టుకున్నాడేమో, రాగానే పిన్ని దగ్గరికే వెళ్ళిపోయాడు. మేము ఎక్కింది 10 o'clock అంటే వాడు 12 o'clock వరకు పిన్నితో కబుర్లు చెప్పుకుంటూనే కూర్చున్నాడు. సో 12 o'clockకి అప్పుడు నా దగ్గరికి వచ్చి అప్పుడు పడుకున్నాడు. వాడికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని తెలిసిపోయిందేమో. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే లేచిపోయాడు. వాడు లేచిందే కాకుండా వాళ్ళ పిన్నిని కూడా పాపం లేపేశాడు. అలా వాడితో టైంపాస్ చేస్తూ వాడితో కబుర్లు చెప్పుకుంటూ మా జర్నీని అయితే చాలా హ్యాపీగానే గడిచిపోయింది. ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనకి గోదావరి కనిపిస్తుంది కదా, ఈ గోదావరి చూసినప్పుడు నాకు ఒకే ఒక మెమరీ గుర్తొచ్చింది. అదేంటంటే ఇప్పుడంటే మనకి ఏసీలు, కానీ చిన్నప్పుడు అంతా జనరల్ స్లీపర్సే కదా. సో గోదావరి ఎప్పుడు వచ్చినా అందులో రూపాయి కాయిన్ వేసి దాన్ని చూసి దండం పెట్టుకునే వాళ్ళ. ఆ రూపాయి కాయిన్ పడిందా లేదా అని 1కి 10 సార్లు చెక్ చేసుకునేదాన్ని అనమాట. సో ఇప్పుడు మా వాడు దాన్ని చూసి దండం పెట్టుకుంటుంటే నాకు ఆ మెమరీయే మళ్ళీ గుర్తొచ్చింది. నైట్ ట్రైన్ రావడం లేట్ అయినా మార్నింగ్ ఇన్ టైంలోనే కాకినాడ అయితే రీచ్ అయిపోయాము. మార్నింగ్ ట్రైన్ వచ్చేసరికి 9:30 అయితే అయ్యింది. సో నేను ఆల్రెడీ షార్ట్స్లో చెప్పాను కదా, మేము వచ్చిన రోజే డాడీ బర్త్డే అని చెప్పి. సో మా డాడీకి అలా విషెస్ చెప్పేసి మేము మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. మనం ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా మన ఊరికి ఏది సాటి రాదు. మన ఊరిలో ఉండే ప్రేమ అనురాగం డెఫినెట్గా అక్కడ ఉన్నప్పుడు మిస్ అవుతాం కదా, అదే మన ఊరిలో ఉన్న ప్రత్యేకత. ఇక్కడ ఉండే నేచర్కి అక్కడుండే నేచర్కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ మేము వస్తున్నామని తెలిస్తే చాలు మా సందులో ఉన్న వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని పలకరిస్తారనమాట. ఆ పలకరింపులో తెలియని ఒక ప్రేమ కనిపిస్తుంది.
అదే అక్కడ ఉన్నాం అనుకో ఎవరితోటి మాట్లాడరు. ఏదో తలుపులు వేసుకొని లోపలే కూర్చుంటారు. అలా అని చెప్పి నేను అందరినీ తప్పు పట్టట్లేదులెండి. మేమున్న పర్టిక్యులర్ ఏరియాలో గురించి చెప్తున్నామనమాట. సో, మా ఏరియాలో ఏంటంటే మాట్లాడతారు. నేను కాదనను. జస్ట్ అలా వచ్చి మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోతారనమాట. అదే ఇక్కడ మేము ఉన్నామనుకోండి అలా కాదు. బయటకి వస్తాము, మాట్లాడుకుంటాము, కష్ట సుఖాలు షేర్ చేసుకుంటాం. ఇలా చాలా ఉంటాయి. నేను వీటన్నిటిని మిస్ అవుతాను. మా ఏరియాలో పర్టిక్యులర్ ఏరియాలో ఏంటి అంటే మా సగం మంది తెలుగు వాళ్ళు ఉంటే ఇంక సగం మంది హిందీ వాళ్ళు ఉంటారనమాట. ఎక్కడో మహారాష్ట్రియన్స్ నుంచి ఇక్కడ సెటిల్ అయ్యారు కొంతమంది. వాళ్ళకి తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. అలాగా ఇంగ్లీష్లో ఏదో అలా మేనేజ్ చేసుకుంటాం అనమాట. ఎక్కడున్నా సరే మనం అడ్జస్ట్ అయిపోవాలి. అదొకటి నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. సో, ఇదంతా పక్కన పెడితే నాకే సంవత్సరం తర్వాత మళ్ళీ మా ఇంటికి వస్తున్నాను కదా, నాకే కొంచెం కొత్తగా ఉంది. సో, మా వాడికి అలాంటి కొత్త పాత ఏం ఉండదనమాట. ఫుల్గా తిరిగేయడమే వాడికి తెలిసింది. సో, కాసేపు వాళ్ళ తాతతో అలా ఆడుకొని ఫుల్గా రౌండ్లు అయితే వేసేసాడనమాట. సో, మేమందరం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి డాడీ బర్త్డే కదా, సో అలా బయటికి వెళ్దాం అనుకున్నాం. అందుకే రెస్టారెంట్ ప్లాన్ అయితే వేసుకున్నాం. సో, మేము ఈ రెస్టారెంట్ ప్లాన్ ఎందుకు అంటే మేము వచ్చినప్పుడే మా డాడీ వాళ్ళు బయటకు వస్తారనమాట. లేకపోతే మమ్మీ డాడీ స్పెషల్గా వాళ్ళ గురించి వాళ్ళు ఇలా బయటికి రావడం, ఇలా బయట తినడం గట్రా వాళ్ళకి అలవాటు లేదనమాట. సో, మేము బయటికి వస్తేనే మాతో పాటు బయటకు వచ్చి టైంని అయితే స్పెండ్ చేస్తారు. మమ్మీ డాడీ అయితే జస్ట్ నార్మల్గా టెంపుల్స్కి వెళ్ళడం, ఇంట్లో ఉండడం అంతే వాళ్ళకి తెలిసింది. అంతేగాని ఇలా రెస్టారెంట్స్కి రావడం, ఫుడ్ అస్సలు తినరు అనమాట. వాళ్ళ గురించనే మేము ఈ ప్లాన్ అయితే వేసుకున్నాం. వాళ్ళకి కొంచెం చేంజ్ ఓవర్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి అలా అందరం కలిసి బయటకు వచ్చాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరితో కలిసి తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా వాళ్ళలో ఉన్నది ప్లస్సో మైనసో నాకు తెలియదు, కానీ ఇంట్లో ఉంటే బొమ్మలన్నీ చూస్తాడు. అంటే బొమ్మలు మీన్స్ ఇన్ఫోబెల్స్, కోకోబెనాలు ఇవన్నీ బొమ్మలు చూస్తాడు అనమాట. బయటకు వస్తే వాడికి తెలిసింది ఒకే ఒకటి, తిరిగేయాలి. ఇది ఒక్కటి వాడి మైండ్లో రన్ అవుతుంది అనమాట. అంటే కొంతమంది పిల్లలు బయటకు వచ్చినా సరే సెల్లో బొమ్మలు పడితే చూసుకుంటారు. వీడు అలా కాదు, ఫుల్గా తిరిగేస్తాడు. వీడు సెల్ ఎడిక్టెడ్ కాదు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వాలో, లేకపోతే మమ్మల్ని ప్రశాంతంగా ఉండనియ్యడు అని ఫీల్ అవ్వాలో నాకు ఇప్పటికీ అర్థం కాదనమాట. సో, అందరూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ గోల చేసిన తర్వాత అంతా కోఆపరేట్ చేశాడు. సో, లంచ్ని అయితే మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇది డిన్నర్ టైం అనమాట. మాకు ఇష్టం అని చెప్పి మా మమ్మీ పూరీలు అయితే చేసింది. నాకు పూరీలు చేయడం అంత పర్ఫెక్ట్గా రాదు. సో, అందుకే మా కోసం అని చెప్పి మమ్మీ పూరీలు అయితే చేసింది. సో, కాకినాడలో డే 1 ఇంత హ్యాపీగా గడిచిపోయింది. ఏంటో మన వాళ్ళతో ఉండేటప్పుడు టైం ఇట్టే పరిగెట్టేస్తుంది కదా. సో, నెక్స్ట్ వీడియోలో మా చిన్నోడికి భోగిపల్లి ఎలా పోసామనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్.